ఇచ్చింది కాదు ఉన్నది కూడా గుంజుకపోతివి. ఇంకేముంది, నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. 2014 జూన్ 2 నాడు కేసీఆర్ పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్న ఆస్తులన్నీ, డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయేటప్పుడు కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఉన్న ఆస్తులు ఎన్ని? ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన వ్యాపారం ఏంది? ఆయనకి ఈ ఆదాయం ఎట్లొచ్చింది? 1400-1500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీల ఎట్లా బాండ్స్ రూపంలో జమ అయినాయి? ప్రతి జిల్లాలో ఎకరాల కొద్ది బంగళాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? చింతమడకలో 5 ఎకరాల ఆసామి, అదేంది ఏంపల్లి, అది ఎర్రవల్లిలో 1000 ఎకరాల భూస్వామి ఎట్లా అయిండు? అపార్ట్మెంట్లో రెంట్కుండే కేటీఆర్ జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1000 కోట్లతో ఎట్లా కట్టుకుండు? ఇవన్నీ ఎక్కడికెళ్ళి